రెండు పెద్ద సినిమాలు ఒకే డేట్ కి రిలీజ్ అయితే పోటీ ఘాటెక్కుతుంది. ఏ హీరో విజయం సాధిస్తాడా అన్న చర్చ జరుగుతుంది. పుష్ప 2 వాయిదాతో ఇలాంటి వార్కే సెంటర్ కాబోతోంది. డిసెంబర్ 6th పుష్ప 2 చావా ఒకేసారి రిలీజ్ అయితే రష్మిక కెరియర్ పై భారీ ఎఫెక్ట్ పడే ఛాన్స్ కనిపిస్తోంది. రష్మిక మందన పుష్పతో ఓవర్ నైట్ లో స్టార్ అయిన బ్యూటీ శ్రీవల్లిగా మెప్పించి నేషనల్ క్రష్ గా మారిపోయింది. లాస్ట్ ఇయర్ వచ్చిన యానిమల్ బ్లాక్ బస్టర్ అవడంతో సౌత్ నార్త్ అనే తేడా లేకుండా వరుస ఆఫర్స్ అందుకుంటోంది. ప్రెజెంట్ పుష్ప 2లో శ్రీవల్లి 2.0గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇంతలోనే సినిమా రిలీజ్ ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది యూనిట్. డిసెంబర్ 6th విడుదల చేయబోతున్నట్లు వెల్లడించింది. ఇదే ఇప్పుడు రష్మికకు పెద్ద తలనొప్పిగా మారింది. సౌత్ లో పుష్ప 2 చేస్తున్న రష్మిక నార్త్ లో సల్మాన్ తో, సికిందర్, విక్కీ కౌశల్ తో చావా మూవీలు చేస్తోంది. ఛత్రపతి శివాజీ జీవిత కథ ఆధారంగా చావా మూవీని తెరకెక్కిస్తున్నాడు లక్ష్మణ్ ఉఠేకర్. ఈ ప్రాజెక్ట్ కూడా డిసెంబర్ 6th ఆడియన్స్ ముందుకు రాబోతోంది. పుష్ప 2 చావా ఒకేసారి రిలీజ్ అయితే బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పెద్ద క్లాష్ జరగడం ఖాయం. రెండు సినిమాల వసూళ్లపై ఎఫెక్ట్ పడుతుంది. ఏ సినిమా టాక్ వీక్ అయినా దాని ప్రభావం రష్మిక కెరియర్ పై గట్టిగా ఉంటుంది. అందుకే పుష్ప 2 వాయిదా నేషనల్ క్రష్ కి పెద్ద తలనొప్పిగా మారింది. ఇండియాలో ఇప్పుడు ఓటీటీలకు డిమాండ్ పెరిగింది. థియేటర్స్ కు వచ్చే ఆడియన్స్ సంఖ్య తగ్గుతోంది. ఇదే పాయింట్ క్యాచ్ చేసిన ఓ సీనియర్ హీరో ఇప్పుడు కొత్త ప్లాన్ షురూ చేశాడు. బిగ్ స్క్రీన్ ఓటీటీ ప్లాట్ఫామ్ ని కవర్ చేస్తూ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. వెంకటేష్ సైంధవ్తో బాక్సాఫీస్ పై అటాక్ చేసిన హీరో. సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ మూవీ ఫ్లాప్ టాక్ ని తెచ్చుకుంది. భారీ డ్యామేజ్ ని క్రియేట్ చేసింది. దీంతో షార్ట్ గ్యాప్ ఇచ్చిన వెంకీ ఇప్పుడు అనిల్ రావిపూడితో కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశాడు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. సైలెంట్ గా సంవత్సరానికి సరిపడా ప్రాజెక్ట్స్ ని ఈ విక్టరీ వీరుడు సెట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. వెంకటేష్ ఇప్పుడు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఒకవైపు సినిమాలు చేస్తూనే ఓటీటీ ఆడియన్స్ కోసం వెబ్ సిరీస్లు చేస్తున్నాడు. ఇప్పటికే రానా నాయుడుతో సెన్సేషన్ క్రియేట్ చేసిన వెంకీ ఇప్పుడు ముంబైలో రానా నాయుడు సీజన్ 2ని తెరకెక్కిస్తున్నాడు. ఇది సెట్స్ పై ఉండగానే సీజన్ 3 ఉంటుందని ప్రకటించారు మేకర్స్. అంటే సంక్రాంతి కంటే ముందే రానా నాయుడు సీజన్ 2 వెబ్ సిరీస్, సంక్రాంతికి అనిల్ రావిపూడితో సినిమా, సంక్రాంతి తర్వాత రానా నాయుడు సీజన్ 3 ఆడియన్స్ ముందుకొచ్చే అవకాశం ఉంది. మొత్తానికి థియేటర్లకి ఆడియన్స్ రాని నేపథ్యంలో సేఫ్ గేమ్ ఆడుతూ మార్కెట్లో మైలేజ్ తగ్గకుండా చూసుకుంటున్నాడు వెంకటేష్.